అన్నారు, అది చేయలేదు ఇది చేయలేదని. చాలా మంది అనుకుంటారు సర్వీస్ చేయడం అంటే అదృష్టం, అసలు ఎంత పెద్ద మనసు ఉండాలి, అసలు వీళ్ళకి ఎంత రెస్పెక్ట్ వస్తుంది ఇట్లా అనుకుంటారేమో. సర్వీస్ చేయాలి అనుకునేటప్పుడు ఎంత దరిద్రంగా ఉంటుందంటే, అంటే నువ్వు వాళ్ళు స్టిల్ నిన్ను కొడుతుంటారు, ఆ రాయి తగిలినా ఇట్లా ఉండాలి, నువ్వు నేను మంచి చేస్తాను నీకు అనాలి. అది ఎంత కష్టం ఉంటది. అలాగే మాకు కూడా ఎంత మంచి చేస్తున్నా ఈ హేటర్స్ది ఆర్ అనుమానంగా చూస్తారు. ఇదొకటి భలే బాధ అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకు చేస్తున్నారో వీళ్ళు, ఏమొస్తుందో ఇది, లేకపోతే వీళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు లేదో, అందరూ మంచిగానే ఉండాలనే ఉంది, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళు కూడా అలాగే ఉంటారు. ఆ మాటలు చాలా బాధాకరంగా ఉంటాయి. స్టిల్ దాన్ని కూడా ఎదుర్కొని ఇట్లాంటి అవసరం లేదు, నిజంగా ఎవరికి హెల్ప్ అవసరం ఉందో వాళ్ళ బాధ తీర్చడం ఫస్ట్ ఇంపార్టెంట్ అని దాని మీదనే కాన్సన్ట్రేట్ అనేది చేస్తాం. నాకు కూడా భయంకరంగా పడినాయి దెబ్బలు, ఇప్పుడు అరుణ గారికి కూడా పడుతున్నాయి దెబ్బలు. సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ ఉండే కొద్దీ అనడానికి ముందు అవతల మనిషి ఎలాంటి వాళ్ళు బాధపడితే ఆ ఇంపాక్ట్ తిరిగి కర్మ మనకి ఎంత రిటర్న్ వస్తుందని ఆలోచించుకొని ఒక మాట అనండి. తను చాలా సార్లు బాధపడింది నాకు కాల్స్ చేసి, ఆయన మళ్ళీ మోటివేట్ చేసుకుంటే ఏం కాదు మామూలు అని మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ నాకు కూడా ఆవిడ బాధపడినా ఏడ్చినా నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని సర్వీస్ చేసే వాళ్ళ మీద ఒక మాట మాట్లాడండి.